అందరికీ నమస్కారం. నా పేరు టిఎంబి బుచ్చిరాజు, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్. ఈనాడు మనం గ్రామ స్వరాజ్యం, గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి చెందని మహాత్మా గాంధీ చెప్పినట్టుగా జరగాలంటే గ్రామ పరిపాలనకి స్వతంత్ర స్వావలంబన ఉండాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అధికారాలు, నిధులు, సిబ్బంది వాళ్ళకి స్వయంగా పరిపాలన చేసుకోవడం అవకాశం కల్పించడం కోసమే 73వ రాజ్యాంగ సవరణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలకు సంబంధించిన నిధులు, విధులు, సిబ్బంది, పంచాయతీ సంస్థల బదలాయింపుగా జరగాలి. ఆ 73వ రాజ్యాంగ సవరణ అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 1994లో పంచాయతీరాజ్ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టంలో పంచాయతీలు పన్నులు ఏ విధంగా వసూలు చేసుకోవాలని కూడా నిర్దేశించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పంచాయతీ నిధులు ఆ పంచాయతీల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగడం ఉపయోగించుకోవడానికి వినియోగింపబడాలి. అట్లా వినియోగింపబడినప్పుడే స్థానికంగా ఆస్తులు ఏర్పడి ఆ పంచాయతీల యొక్క అభివృద్ధికి కారణమవుతుంది. అంతేకాకుండా ఆ పంచాయతీలకి వారి కట్టే డబ్బులు గ్రామాల్లో మంచి రోడ్లు వేసుకోవడానికి, మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి, మంచి లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడంతో పాటు స్థిరమైన ఆస్తులు పంచాయతీకి సమకూర్చుకోవడానికి అవకాశం ఉండేట్టుగా 73వ రాజ్యాంగ సవరణ కల్పించబడింది. దానికి అనుగుణంగా ఏర్పడిన 1994 పంచాయతీ చట్టంలో కూడా గతంలో ఎట్లా ఉండదంటే యాక్ట్ మొట్టమొదటి ఇప్పుడు మొన్నటిదాకా గతం 2-3 సంవత్సరాల దాకా ఎట్లా ఉండదంటే పంచాయతీలే స్లాబ్ ఇళ్ళ ఇట్లవన్నీ నిర్ణయించి వాళ్లే పన్నులు వేసి మాన్యువల్ రసీదులు ఇచ్చేవారు. ఈ రసీదులని అకౌంట్ ఫర్ అవుతున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ డిజిటలైజేషన్ వలన, సన్న పంచాయతీ పోర్టల్స్ వలన అవుతుందంటే పంచాయతీకి వచ్చే ప్రతి నిధి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది. అలాగే పంచాయతీ వ్యవస్థ కూడా తెలుస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే పంచాయతీలకు వచ్చే నిధులన్నీ దుర్వినియోగం కాకుండా ఉండడానికి అవకాశం ఏర్పడింది. కానీ అదే సమయంలో మరి ఆ పంచాయతీ వచ్చిన నిధులు, పన్నుల ద్వారా వచ్చిన నిధులు యాక్ట్ ప్రకారం ఎట్లా ఉందంటే పన్నులు మీరు కట్టాలని ఉండేది. కానీ కట్టాలని ఇచ్చిన చట్టరూపంలో ఉత్తర్వుల రూపంలో వచ్చేసరికి వినియోగ ఛార్జీలు అన్నారు. వినియోగ ఛార్జీలను పదం పెట్టేసరికి ఏమైందంటే ఈ పంచాయతీలో వాళ్ళు మాకు లైటింగ్ సరిగ్గా లేదని, రోడ్డు సరిగ్గా లేవని, అది వేరే సదుపాయాలు లేవని, డ్రైనేజ్ సరిగ్గా లేవని పన్నులను కట్టకుండా నిరాకరించేవారు. కానీ అట్లా కాకుండా ఖచ్చితంగా ప్రతి పంచాయతీలు పన్ను కట్టే విధానానికి అవలంబించడానికి చేయాలంటే పన్నులు కట్టిన అన్ని కూడా పన్నులు కట్టే కూడా ఆన్లైన్ చేయాలి. పన్నులు కట్టకపోతే కూడా వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలి, అలాగే పంచాయతీకి వచ్చే నిధులు ఏ విధంగా ఉపయోగిస్తున్నామని కూడా ప్రజలకు తెలియాలి. అందుకనే గ్రామ సభలకు ఇంపార్టెన్స్ ఉండాలి. గతంలో గ్రామ సభల కంటే పైనుంచి ఉత్తర్వుల ప్రకారము పంచాయతీలో వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించేవారు. అట్లా కాకుండా పంచాయతీలు గ్రామ సభల ద్వారా పనులు చేపట్టి ఆ పనులకు నిర్ణయాలు ఏ పనులు చేయాలని నిర్ణయం తీసుకుని ఆ పనులు చేపట్టడానికి ఆ గ్రామ పంచాయతీ నిధులనే వాడినట్లయితే ప్రజలకు కూడా సంతృప్తికరమైన అభిప్రాయం ఏర్పడి మన పంచాయతీ కోసమే మన నిధులు ఉపయోగపడుతున్నాయి అనే సంతృప్తికరంతో ఆ పంచాయతీ నిధులను వాళ్ళు కూడా ట్యాక్స్ రూపాయలు కట్టడానికి ముందుకు వచ్చి రావడానికి అవకాశం ఏర్పడింది. ఈ డిజిటలైజేషన్ కానీ స్వర్ణ పంచాయతీని మధ్య ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. స్వర్ణ పంచాయతీ, స్వర్ణ వార్డుని ద్వారా ఆ పంచాయతీల యొక్క స్వావలంబన పంచాయతీ, అలాగే వార్డులు కూడా వార్డుల ఏరియాలో కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించుకోవడానికి కూడా వాళ్ళకి ఆ గ్రామీణ ప్రజలకు, వారు ఆ ప్రాంతంలో ప్రజలకు అవకాశం కల్పించడానికి కూడా అవకాశం కల్పించారు. మరి ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాల అభివృద్ధి చెందాలి, గ్రామాల స్వావలంబన జరగాలి, వారికి సంబంధించిన నిధులు కూడా వారు అక్కడ సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పంతో ఉన్నారు. మరి మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే గ్రామ స్వరాజ్యాలు, గ్రామాల అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందినట్లు ఆశిస్తున్నారు, అలాగే పంచాయతీలు అభివృద్ధి చెందినప్పుడే మన యొక్క రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే పంచాయతీలు కూడా ఆస్తులు కూడా స్థిరాస్తులు ఏర్పడే అవకాశం ఉంటుందని వారు కూడా భావించడం జరుగుతుంది. ఈ సందర్భంలో చట్టరూపేణ కూడా కొన్ని ఉన్న లొసుగులు కూడా కొంతమంది ఈ ప్రజాప్రతినిధులు అధికారం దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఏర్పడుతోంది. ఇవన్నీ నిరోధించడానికి పంచాయతీ ప్రభుత్వం వారు దుర్వినియోగం పరిచిన వాళ్ళని శిక్షించడానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. ఆ ట్రిబ్యునల్ ద్వారా సంబంధిత సర్పంచులకి శిక్ష పడేట్టు ఉండాలి. అధికారులకు తప్పు చేసే వాళ్ళకి ఎట్లాగా శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ పంచాయతీల సర్పంచ్ అనే కీలక వ్యక్తి కంటే అతని ఆధీనంలోనే నిధులు వినియోగం జరుగుతుంది. కాబట్టి అక్కడ దుర్వినియోగం జరిగినా కూడా దుర్వినియోగం అరికట్టడానికి మరి ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయడం అవసరం ఉంది. తెలంగాణలో ప్రభుత్వం అది ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా నిధులు దుర్వినియోగానికి సర్పంచ్ సహకరించే అవకాశం లేకుండా నిధులు సక్రమంగా వినియోగించడానికి అవకాశం ఉండేది. అంతేకాకుండా పంచాయతీ రావాల్సిన నిధులు కూడా మరి వాటి మీద ఇప్పటిదాకా శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ నిధులు సమకూర్చడానికి
పోర్టల్ ఏర్పాటు చేసి ఈ పోర్టల్ ద్వారా కమర్షియల్ ట్యాక్స్ ద్వారా కానీ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, ఇతర డిపార్ట్మెంట్ ద్వారా, మైన్స్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, ఈ డిపార్ట్మెంట్ ద్వారా పంచాయతీలు వాటా రావాల్సిన వాటాలను కూడా వాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇచ్చేటికి గతంలో ఉండేది. అట్లా కాకుండా ప్రపోర్షనేట్ గా వాళ్ళకి ఏ క్వార్టర్ ఆ క్వార్టర్ డైరెక్ట్ గా పంచాయతీ అకౌంట్ లోనే పడేట్టుగా ఉత్తర్వులు ఇస్తే పంచాయతీల యొక్క నిధులు వృద్ధి చెంది వారికి అభివృద్ధికి ఉపయోగపడతాయి. అలాగే చెరువుల వేలంపాట్లో కూడా ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం 343 జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం ఇప్పుడు చెరువులు లీజుకి ఇస్తున్నారు. దాని విధానాన్ని పంచాయతీలో ఆదాయం కలిపే అవకాశం ఏర్పడింది కాబట్టి ఆ జీవో కూడా రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది కూడా రివైజ్ చేయాలని మనం ప్రభుత్వాన్ని కోరవలసి ఉంది. అంతేకాకుండా పంచాయతీల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులకు నిరంతరము వారు చేసే కార్యక్రమాలు ఏంటో నిరంతరం శిక్షణ ఉండాలి. దాంతో పాటుగా ఆ పంచాయతీల్లో వారి అవసరాల మేరకు వారి నిధులు వినియోగించిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగే అవకాశం ఉండాలి. అందుకనే ఇప్పుడు ఈ మధ్యన వికసిత్ భారత్ జీరామ్జీ అనే ప్రోగ్రాం పెట్టడం అందులో ఒక అవకాశం కల్పించారు. 125 రోజులు పనిదినంతో పాటు ఆ గ్రామ పంచాయతీకి అవసరమైన కార్యక్రమాలు చేపట్టుకోవడానికి అందులో స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా, గ్రామీణ ప్రజలందరూ కూడా వాటి ట్యాక్సులు, పన్ను రూపంలో ట్యాక్సులని సక్రమంగా కట్టాలి. ఆ కట్టే విధానంలో కూడా అన్ని ఆన్లైన్ ద్వారానే వాడు కట్టడానికి వాడు సుముఖత వహించాలి. తద్వారా నిధులు దుర్వినియోగం జరగకుండా పంచాయతీలకి నిధులు సక్రమంగా సమకూర్చే అవకాశం ఉంటుంది. అదే ఇతర శాఖల ద్వారా సర్చార్జీల పైన కానీ, మైన్స్ లీజు ప్రపోర్షన్ కానీ, ప్రపోర్షన్ రావాల్సిన అమౌంట్లు కానీ ఇవన్నీ పంచాయతీలకి సకాలంలో ఆటోమేటిక్ గా ఆన్లైన్ ద్వారా ప్రపోర్షన్ వచ్చేసినట్టుగా వస్తే కనుక ఆ పంచాయతీలకి నిధులు సకాలంలో సమృద్ధిగా చేరే అవకాశం ఉంటుంది. అలాగే పంచాయతీలో ఉన్న ఖాళీ స్థలాల మీద కూడా ట్యాక్స్ విధించాలి. పంచాయతీలో ఖాళీ స్థలాలని ట్యాక్స్ విధించినప్పుడు తదుపరి కూడా పంచాయతీలకు ఆదాయం ఏర్పాటు ఉంటుంది, అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కేవలం పంచాయతీలు నామలపడిన ట్యాక్స్ కలెక్ట్ చేయడం కాకుండా పంచాయతీలు పన్ను వసూలు చేయడం వలన ఆ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి అనే కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఈనాడు ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ముందు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను చెప్పినట్లుగా చెరువుల వేలంపాట లీజు మా విధానం మార్చాలి. అలాగే అన్ని వివిధ శాఖల ద్వారా రావాల్సిన నిధులు సకాలంలో ప్రపోర్షనల్ గా డైరెక్ట్ గా పంచాయతీ అకౌంట్లను పడిపోయేట్టుగా ఆదేశం ఇవ్వాలి. వీటితో పాటుగా ఈ పంచాయతీల్లో వాళ్ళ యొక్క నిధుల మేరకు వరకే ఆ పంచాయతీలో అభివృద్ధి చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ సభల ద్వారా నిర్ణయించి వాటి మాత్రమే పంచాయతీ నిధులు ఆ కార్యక్రమాలకే వినియోగించేట్టుగా కఠినమైన నిబంధనలను కూడా పాటించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా పంచాయతీ నిధులు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించడానికి పైన వ్యవస్థలో అధికార వ్యవస్థ మధ్యన డివిజనల్ డెవలప్మెంట్ అధికారాన్ని పెట్టడం జరిగింది. కానీ గతంలో అంత మొన్నటిదాకా ఎట్లా ఉండదంటే పంచాయతీల పరిపాలన అంతా రెగ్యులేటరీ వ్యవస్థ కాబట్టి వాటిని జిల్లా పంచాయతీ అధికార ఆధీనంలో వ్యవస్థ నడిచేది. ఈ జిల్లా పంచాయతీ అధికార వ్యవస్థ కలెక్టర్ ఆధీనంలో నడిచేది. కాబట్టి సర్పంచులు కూడా నిధులు నిర్వహించడానికి భయపడేవారు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని రిమూవ్ చేసే అధికారం కూడా సర్పంచులకు ఉండేది. మరి పంచాయతీకి వివిధ రూపాయల నిధులు వస్తున్న సందర్భంలో నిధులు దుర్వినియోగం జరగకుండా ప్రభుత్వం యొక్క పటిష్టమైన పరిపాలన అవసరము. ఈ సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ వ్యవస్థ దీనికి చాలా ఉపయోగపడేట్టుగా ఉండాలి. ఉపయోగపడేట్టుగా ఉండాలంటే ఈ గ్రామ పంచాయతీల పరిధిలో ట్యాక్సుల రూపాయన వచ్చేది ఖచ్చితంగా ఆ కోటలో రావాల్సిన నిధులు ఆ కోటలో వస్తున్నాయా లేదా, ఆ సంవత్సరం రావాల్సిన నిధులు ఆ సంవత్సరం వస్తున్నాయా లేదా, ఇతర శాఖలు వస్తున్న నిధులు వస్తున్నాయా లేదా, ఇవన్నీ సూక్ష్మంగా రూపంలో పర్యవేక్షణ చేయడానికి వాళ్ళకి సమీక్ష చేయడానికి ఈ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ అధికారులను సేవలు వినియోగించుకోవాలి. అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను ఒక డిస్ప్లే బోర్డు వచ్చి క్వార్టర్ వైజ్ ఇన్ని నిధులు వస్తున్నాయి, ఈ క్వార్టర్లో అభివృద్ధి కార్యక్రమం చేస్తాం, ఇంత సభలు ఉన్నాయి అనేది పంచాయతీ దగ్గర డిస్ప్లే బోర్డు పెట్టి అరేంజ్ చేసి ప్రజలందరికీ తెలిసేట్టుగా చేయాలి. వీటితో పాటుగా మరి ఇప్పుడున్న పంచాయతీ అధికార వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సచివాలయ వ్యవస్థను కూడా మరి కొన్ని మార్పులు చేస్తున్నారు. ఈ మార్పుల సందర్భంలో ఈ సచివాలయాలు ప్రజలకు సేవలు ప్రజలకు ఇచ్చే సర్టిఫికెట్లు అవన్నీ కూడా ఇండిపెండెంట్ గా అవి పంచాయతీ కార్యదర్శి ద్వారా ఆదేశాలతో ఇచ్చేట్టుగా, అలాగే పంచాయతీలో తీర్మానం చేసి పంచాయతీ కార్యదర్శి ఇచ్చేట్టుగా నిర్ణయాలు తీసుకునే విధానం ఉండాలి. అంతేకాకుండా ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు సర్టిఫికెట్లు రావాల్సిన సర్టిఫికెట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్ లో వచ్చేటట్టు కూడా ఈ సచివాలయాలు సేవలు వినియోగపడాలి. సర్పంచులు కూడా పరిపాలన ఇబ్బంది కలిగించకుండా కార్యదర్శి సహకరించాలి. వీటితో పాటుగా ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలో చెప్పుకోవాలంటే ఉద్యోగం చేయడం చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ప్రతి పంచాయతీరాజ్ ఉద్యోగానికి ప్రజాప్రతినిధి ఉంటాడు. ఈ పరిస్థితిలో మరి మీ ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు సమన్వయంతోనే పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి.
దీనికి గ్రామీణ ప్రజలందరూ సహకరించవలసిన అవసరం ఉన్నది. అంతేకాకుండా అధికార వ్యవస్థలో కూడా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అధికారి హోదాను, జిల్లా పంచాయతీ అధికారి హోదాను రెండు ఒకటే చేయడం వలన సమీక్ష చేసినప్పుడు ఆ జిల్లా పంచాయతీ అధికారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేదంటే ఆ జిల్లా పంచాయతీ అధికారి స్థాయిని జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి అంటే జిల్లా పరిషత్లో ఉన్న CEO అధికారి స్థాయికి పెంచినట్లయితే అప్పుడు ఈ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యకలాపాల మీద అతను సమీక్ష చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించాలని కోరుతున్నాము. అంతేకాకుండా జిల్లా పరిషత్ CEO కూడా మరి IAS ఆఫీసర్లు వేస్తే పరిపాలన అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో కానీ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కూడా 50% IAS అధికారులు నియమించాలన్నది ఈ మధ్యకాలం మార్పులు చేశారు. కానీ ఏంటంటే మరి రెవెన్యూ వ్యవస్థలో జాయింట్ కలెక్టర్ ఎట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు చూస్తున్నారు, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చేసరికి ఒక IAS ఆఫీసర్ CEOగా ఉంటే దాని పరిపాలన విధానం కూడా వేరే ఉంటుంది. కాబట్టి ఈ CEO ఆధ్వర్యంలోనే ఈ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, ఈ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంపీడీఓలు అధికారికంగా అంతా కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ CEOకి విస్తృతమైన అధికారాలు ఉంటాయి. కాబట్టి పంచాయతీరాజ్ వరకు అతను బాధ్యత వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ, అలాగే మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ గ్రామ పంచాయతీల అభివృద్ధి జరగాలని చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. మరి వాటి నిశ్చయానికి మనం జేజేలు చెప్పవలసిన అవసరం ఉంది. కానీ ఈ సందర్భంలో ప్రజలు కూడా వారికి అంటురోగాలు రాకుండా వాళ్ళు శుచి శుభ్రతను పాటిస్తూ మరి ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగిన ప్రజల అధికారులు తీసుకొచ్చి గ్రామీణ వాతావరణం బాగుండేట్లు, గ్రామాల్లో పారిశుద్ధ్యం బాగుండేట్లు కూడా వారు కూడా సహకరించాలని కోరుకుంటాం. పంచాయతీ వ్యవస్థ గ్రామ పంచాయతీలు సమృద్ధిగా అభివృద్ధి చెందినప్పుడే ఆ పై వ్యవస్థ మండల పరిషత్ వ్యవస్థ బాగుంటుంది. ఆ మండల పరిషత్ వ్యవస్థ బాగున్నప్పుడే ఆ జిల్లా పరిషత్ వ్యవస్థ బాగుంటుంది. మొత్తంగా ఆలోచిస్తే ఆ జిల్లా అభివృద్ధి అంతా పంచాయతీల యొక్క అభివృద్ధి మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి పంచాయతీ చివరగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి చెందాలంటే నిధులు కావాలి. ఈ నిధులు సమకూర్చే విధానంలో పంచాయతీకి రావాల్సిన పన్నుల రూపంలో కానీ, వివిధ గ్రాంట్ రూపంలో కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు కానీ, కొత్తగా పెట్టిన వికసిత్ భారత్ రామ్జీ ప్రోగ్రామ్ కింద కానీ వీటి నుంచి అన్ని పథకాలు వచ్చే నిధులు కూడా సకాలంలో పంచాయతీలు వచ్చినట్టయితే ప్రతి పంచాయతీకి సమృద్ధిగా నిధులు ఉంటాయి. సమృద్ధిగా వాళ్ళ గ్రామ సభలో వాళ్ళ తీర్మానం చేసుకున్న కార్యక్రమం నిర్వహించుకోవడం అవకాశం ఉంటుంది. వీటికి ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఎటువంటి సమాంతర వ్యవస్థల్ని కూడా ఈ పంచాయతీ అభివృద్ధికి ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి గ్రామాల అభివృద్ధి చెందాలని, గ్రామాలకి అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రము దేశ అభివృద్ధి చెందింది. కాబట్టి ఈ దిశగా మన ఉప ముఖ్యమంత్రి గారు తగు చర్యలు తీసుకునేందుకు వారిని అభినందిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధికి సర్పంచులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.